స్వర్ణయుగంలోకి భారత రక్షణ ఆధునికీకరణ మారుతున్న ప్రపంచ పరిస్థితులు, పరిణామం చెందుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో భారత్ సకారాత్మక దృక్పథంతో భవిష్యత్తులోకి దూసుకుపోయేందుకు సిద్ధం కావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో స్వావలంబన్ 2025 పేరుతో నిర్వహించిన భారత నావికాదళ ఫ్లాగ్షిప్ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. భారత రక్షణ ఆధునికీకరణ స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తోందని ఆయన పేర్కొన్నారు. రక్షణ వాతావరణంలో మనం మరింత బృహత్తరమైన, వేగవంతమైన పద్ధతిలో పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. రక్షణ రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని స్వాగతిస్తూ ప్రైవేట్ సంస్థలు జాతీయ ప్రయోజనాల కోసం పనిచేయాలన్నారు. ఉజ్వలమైన భారత నౌకా నిర్మాణ రంగంలో భాగస్వాములై దేశ తదుపరి తరం నౌకా సామర్థ్యాలను పెంపొందించడంలో సహకారం అందించాల్సిందిగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రపంచంలోని ప్రముఖ రక్షణ పరిశ్రమల్ని కోరారు. త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్, నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వివిధ బలగాల సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.